పితా పుత్ర పవిత్రాత్మ నామమున మహమ్మారి ఇంకా వదలలేదు. మన జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు మనమున్నాం. ఇటువంటి పరిస్థితులు ఎఫెసీ 5:15-17 వచనం చెప్తుంది, నీకు ప్రభు నీకు ఇచ్చిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొని ప్రభు సన్నిధిలో మనమందరము సంరక్షణలో ఉండాలని దేవుడు మనలందరినీ పిలిచే ఒక పాటను ఈరోజు ప్రభుతో పాటు మనము మాటగా పాటగా పాడి స్తుతించబోతున్నాం. ఐ లవ్ యూ జీసస్, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మామూలుగా యేసువా నిన్ను నమ్ముచున్నాను అని అవలికే మాటను దానితో పాటు ఈరోజు యేసయ్యా నేను నిన్ను ప్రేమించుచున్నానని కూడా కలిపి పాడి దేవుని స్తుతించబోతూ ఉన్నా. రండి, మనమందరం కలిసి మహమ్మారులు చిక్కుకునే లోకంలో మీ కుటుంబాలు ఉన్నాయి. ఎంతో మంది బిడ్డలు ప్రార్థన మీద ఆధారపడుతూ ఉన్నారు. కొందరు ఆసుపత్రుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ తలంచి ఈ గుర్తులలో మనం పాడినప్పుడు స్తుతించినప్పుడు దేవుడు మనతో ఉండాలని, మన తరపున యుద్ధం చేయాలని, మనకు త్వరలోని విడుదల కలగాలని ఆశతో ప్రార్థన చేసుకుందాం. ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ to sing this beautiful hymn, I love you Jesus forever. I love you Jesus. If you are with me, that's enough for me. If I have a place in your heart, that's enough for me. 2 కొరింథీ 12:9 నీ కృప నాకు చాలును. కీర్తన 18:1 ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే అని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈరోజు యేసు ప్రభుని ప్రేమించి ఐ లవ్ యూ జీసస్ అని పాడటానికి మన హృదయంను సిద్ధం చేస్తున్న పరిశుద్ధ గడియలో ఈరోజు ఈ కార్యక్రమను స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలు యూజిన్ జార్జ్ జయమణి కుటుంబమును ప్రభు గడచిన కాలమంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, మరణించిన అంతోనీ జార్జ్ జన్మదినోత్సవ సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే దొడాల చక్రం యొక్క మొదటి మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు లక్ష్మి, ప్రేమ్ కిరణ్, సంధ్య మరియు స్వప్న. అలాగే ఏరువా ప్రబలిక BDS ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా మరియు దైవ ఆశీర్వాదముల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు ఏరువా భాస్కర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 13 రోజులు మనలందరినీ కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లించి వీరందరి యొక్క మంచి మనసును బట్టి కృతజ్ఞతతో ప్రభును కర్పించే ఈ స్పాన్సర్షిప్ కార్యక్రమం బట్టి ప్రత్యేక దీవెనలు వారికి కలగాలని, పాల్గొంటున్న మీ అందరి మీద దేవుని యొక్క దీవెనలు ప్రేమ రూపంలో ప్రవగించాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఈ కారుణ్య జపమాలను భక్తితో ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవ, ఎడతగని దైవ కృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ లోకంలో ప్రభు యొక్క ప్రేమ ఒకటే నిరంతరం. ఓన్లీ గాడ్స్ లవ్ ఈజ్ పర్మనెంట్. అందుకే మొదటి గుర్తులో కీర్తన 27:10లో నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను, ప్రభువు నన్ను చేరదీసి పరామర్శించు. నా తల్లిదండ్రులే నా చేయి విడిచిపెట్టిన, నా దేవుడు మాత్రం నా చేయి విడిచిపెట్టాడు. Even if my father and mother give me up, God will take me up. Praise the Lord. Psalm 27:10 says like that. Thank you, Jesus. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో ఈ లోకమునకు చెందిన ఏ నరుని ప్రేమ నిరంతరం కాదు. లోకమునకు చెందిన మగవాళ్ళు, ఆడవాళ్ళు, తల్లిదండ్రుల ప్రేమ, ఈ లోకంలో బంధుమిత్రుల ప్రేమ ఎవరో పాడారు, బంగారం ఉన్నంత వరకే. ఈ లోకంలో నిరంతరం మనల్ని ప్రేమించి ఈ 3 గంటల సమయంలో చూడండి, ఆగిపోకుండా సాగిపోతున్న దైవ కరుణ, దేవుని ప్రేమను మనందరి మీద కురిపించే దేవుడు మీ అందరినీ నన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నానని చేతులను చాచి తన హస్తముతో మనలందరినీ కౌగలించుకొని ముద్దాడే దేవుడు మనకు ఉన్నాడు. He is a God who stretches out his hands to embrace us. Thank you, and Lord. bless us. Thank you, Jesus. His love is everlasting. Amen. అది శాశ్వతమైన ప్రేమ. పాడుదామా? ఓ ప్రభువా, నీ ఉంటే చాలులే, నీ ఉంటే చాలు, నీ ప్రేమ ఉంటే చాలు, నీ హృదయలో నాకు కొద్దిగా చోటు ఇస్తే చాలు. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మన హృదయం నుండి పాట పాడగలుగుతామా? ఆయన హృదయం మన హృదయం వైపు చూస్తున్నది. ప్రేమ పాట, a love song to Jesus. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయ చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. కీర్తన 23:4 ప్రభువు నీవు నాకు తోడుగా ఉండువు, నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండు. నా తల్లి తండ్రులు ఉన్న, నా బంధు మిత్రులు ఉన్న, నీవు లేని నా బ్రతుకు క్షణమే
నా తల్లి తండ్రులు ఉన్నా, నా బంధు మిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నీ పడితయు కోలయు నా వెంట నుండగా, నీ పడితై మూలయు నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ ప్రేమను, నేనెన్నడు విడువను నీ ప్రేమను. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. అవును ప్రభా, ఈ ప్రేమ ఒకటే నిరంతరం. ఓన్లీ యువర్ లవ్ విల్ రిమైన్ విత్ us till the end of my life. Oh, yes, Jesus. నీవు చివరి బొట్టు రక్తాన్ని కూడా మా కోసం ఇచ్చి ప్రేమించిన నీ ప్రేమే చాలును. ఈ ప్రేమ లోపలికి, ఆ కిరణాలు లోపల ఈ సమస్త మానవాళు ఈ గుర్తు ద్వారా వచ్చునుగా. Amen. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. Amen. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఐ లవ్ యూ జీసస్. నేను నిన్ను ప్రేమించుచున్నాను యేసయ్యా, ఎందుకంటే నీ ప్రేమ ఒకటి మహమ్మారిలో మా అందరినీ, ఆ కౌగిటిలో మేము ఉంటేనే తప్ప మాకు విముక్తి లేదు అని పాటగా దీన్ని మార్చుకొని మానవులందరి తరఫున మనం పాడుతున్నాం. మానవాళ్ళందరికీ ఒక ఛాన్స్ ఇచ్చి మైకులు ఇస్తే ఇప్పుడు అందరూ కలిసి ఈ పాట పాడతారు. నీవు మమ్మల్ని ప్రేమిస్తేనే, మేము మిమ్మల్ని ప్రేమిస్తేనే మేము బ్రతకగలుగుతాం. ఆ క్లిష్ట పరిస్థితిని తలంచి పాట పాడుతున్నాం. ఎస్, we are in a turbulent situation, difficult situation, and this is the right song to sing, to love him and to get his love, and in that embracing love of Jesus we will be saved in his hands. Amen. Praise the అందుకే ఈ Lord. పాటను మనం సెలెక్ట్ చేశాం. సాలమోను గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, నేను జ్ఞానమును అభిలషించి తిని సంపదలు దానితో సరితూగా చాలవని గ్రహించి తిని, అమూల్యమను లేవియు దానికి సాటి రావని తెలుసుకొంటిని. నథింగ్ క్యాన్ కమ్ టు యూ ఈక్వలింగ్ యూ, నథింగ్ ఇన్ లైఫ్, Yes. no treasure, no value that of the world can match you.
యు ఆర్ గ్రేట్ లవర్. థ్యాంక్ యూ జీసస్. Thank you, Lord. 32వ కీర్తన 8వ వచనంలో, నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన మార్గమును చూపిద్దును. ఐ విల్ టీచ్ యూ ద వే యూ షుడ్ గో. Psalm 32:8 says. దీనినే మనం పాటగా పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కోటి రూపాయలు ఉన్న ఆక్సిజన్ సిలిండర్ లేకుండా, బెడ్ లేకుండా బాధపడిన రోజులను గుర్తించి మనం ఈరోజు పాడబోతున్నాం. నాకు ఎన్ని సంపదలున్నా, ఎన్ని తలంపులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. పాడుదామా? ఐ లవ్ యూ జీసస్. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయంలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever, forever, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever, forever, forever. అలెగ్జాండర్ మహారాజు చనిపోయినప్పుడు దానికి ముందు చెప్పాడంట, నేను చనిపోయినప్పుడు నా 2 చేతులను శవపెట్టెలు బయట పెట్టండి. నాకు ఎన్ని సంపదలు ఉన్నా, ఏది ఉన్నా, వచ్చినప్పుడు ఉట్టి చేతులతో వచ్చాను, వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్తాను. దాన్ని తలంచే పాట ఈ పాట. నాకెన్ని సంపదలున్నా, నాకెన్ని తలపులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నాకెన్ని సంపదలున్నా, నీకెన్ని తలుపులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా కాపరి ఊపిరివై నా వెంట ఉండగా, నా కాపరి ఊపిరివై నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ మార్గము, నేనెన్నడు విడువను నీ మార్గము. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever, forever, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever, forever, forever. Amen. Amen. Hallelujah. Hallelujah. Today we have to fall in love with Jesus. Then he will fall in love with us and do anything for us. మనము యేసు ప్రేమలో పడిపోయినప్పుడు యేసు ప్రభు మన కోసం ఏదైనా చేస్తాడు. Praise the మరి Lord. ప్రభు అడుగుతున్నాడు, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ఈ పాట పాడడం నిజమేనా అని అడుగుతున్నాడు. మన ఆన్సర్ ఇప్పుడు చెప్పబోయే ఈ గుర్తులో, ప్రభువా ప్రేమిస్తున్నాను, నాకు దయచూపము, నాతో పాటు ప్రజలందరి మీద దయచూపమని 2వ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నాకు ఎంత జ్ఞానమున్నా, ఎన్నో ధృవపత్రములున్నా, నీ ప్రేమ లేని బ్రతుకు వ్యర్థమే. ఎవ్రీథింగ్ ఇస్ వ్యానిటీ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ యువర్ లవ్ అండ్ ఇఫ్ ఐ డోంట్ లవ్ పీపుల్. 1 కొరింథీ 13:2 చదువుతాను. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్థము చేసి కొనగలిగినను, సమస్త జ్ఞానము గలవాడనైనను, పర్వతములను కూడా పెగిలింపగలిగిన ప్రేమ అణిగినను, ప్రేమ లేని వాడనైనచో నేను వ్యర్థుడనే అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రభువా, నా జీవితంలో నిన్ను ప్రేమించాలి, నన్ను ప్రేమించినట్టు పొరుగు వారిని ప్రేమించాలని మార్కు 12:30-31 సెలవిచ్చావు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించాలని పిలిచావు. ఎక్కడైనా నా జీవితంలో నీకంటే ఎక్కువగా దేనినైనా ప్రేమించి ఉంటే, లోక జ్ఞానం కానీ, లోక తెలివి కానీ, లోకములకు చెందినటువంటి సర్టిఫికేట్లు కానీ, అవన్నీ నీ ముందు సాటిగా రాగలదా? అందుకే ఓ ప్రభువా, ఐ లవ్ యు, నిన్ను నేను ఇవన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పే ప్రేమ పాట ఐ లవ్ సాంగ్ టు జీసస్. చప్పట్లు కొడుతూ మరొకసారి, నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ వృద్ధిలో నాకు కొద్దిపాటు స్థలం ఉంటే చాలులే, నేను ఈ మగమ్మారిలో బ్రతుకుతానని ప్రభువుకు పాట పాడబోతాను. ఐ లవ్ యు జీసస్. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటు ఉంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever, forever, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever, forever, forever. నాకెంత జ్ఞానమున్నా, ఎన్నో ధృవపత్రములున్నా, నీ ప్రేమ లేని బ్రతుకు వ్యర్థమే. నాకెంత జ్ఞానమున్నా, ఎన్నో ధృవపత్రములున్నా, నీ ప్రేమ లేని బ్రతుకు వ్యర్థమే. నా గురువు బోధకుడై నా వెంట ఉండగా, నా గురువు బోధకుడై నా వెంట ఉండగా, నేనెప్పుడు మరువను నీ బోధలు, నేనెప్పుడు మరువను నీ బోధలు. I love you Jesus, I love you Jesus, I love you Jesus.
forever, forever, forever. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. Forever, forever, forever. లోకంలో ఉన్న టీచర్స్ అందరికంటే గొప్ప టీచర్ నీవే. యు ఆర్ మై టీచర్, యూ టీచ్ మీ లార్డ్. దట్స్ వాట్ వి సాంగ్ జస్ట్ నౌ. ఇప్పుడు మనం పాడిన పాటలో నీవే నా గురువు బోధకుడు, నేను నడవవలసిన మార్గంను నేర్పుము. ఐ లవ్ యూ ఫర్ ఇట్. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చేతులెత్తి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలా మనల్ని కాపాడుకోవాలి, ఎలా మన కుటుంబాలను ముందుకు సాగించాలి, ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో దేవుడు ఏమంటున్నాడు నేర్పుమని చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ గుర్తులో నాకు ఎన్ని బాధ్యతలున్నా, నాకు ఎన్ని బరువులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు శూన్యమే. నా మార్గము జీవమోయ్ నీవు నాతో నడువగా నేను ఎన్నడూ తొట్టిళ్లను నీ బాటలో. నాకు ఈ గుర్తును పాడినప్పుడు ఎన్నో బాధ్యతలు దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. గురుత్వ జీవితంలో సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ అంతకుముందు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి ఒక 7 సంవత్సరాలు పనిచేయడానికి అనుమతించాడు. మళ్ళీ కరుణాపురం వెళ్ళి అక్కడ 2 సెంటర్ కట్టడానికి అనుమతించాడు. డివైన్ మర్సీ సెంటర్ హబ్సిగూడకు వెళ్ళి ఆ బాధ్యతను 5 సంవత్సరాలు మోయటానికి ఇచ్చాడు. మళ్ళీ సెకండ్ అపాయింట్మెంట్ ఇక్కడ దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్ని బాధ్యతలు. 22 సంవత్సరాలు ఎడతగక నా గొంతు దేవుని కోసం పాడుతుంది, స్తుతిస్తుంది, ప్రసంగాలు చెప్తున్నాయి. నిజంగా చెప్పాలంటే గొప్ప బాధ్యతలే. కానీ నేను ఈరోజు మీతో చెప్తున్నాను, ఈ బాధ్యతల కంటే గొప్పది ఏంటంటే దైవ సన్నిధిలో కూర్చొని ఆయన మోమును చూచి ఆయనలో గడపడమే అన్నిటికంటే గొప్ప భాగ్యం. లేకపోతే ఈరోజు భక్తుడు చెప్తున్నాడు, నీవు లేని నా బ్రతుకు శూన్యమే. ఇంగ్లీష్లో సిస్టర్స్ ఫాదర్స్ వడకం చెప్పినప్పుడు నేను చెప్తాను ఇంగ్లీష్ ఐ టెల్ దమ్, సమ్ ఆర్ ఆల్కహాలిక్స్, వి ఆర్ వర్కహాలిక్స్, లైక్ దట్ ఐ సే. వర్క్ ఫైనలీ సిస్టర్స్ అండ్ ఫాదర్స్ can become tired. You work, but work with Jesus, I tell them like that. అంటే మన జీవితంలో పని చేయడం అనేది తప్పు కాదు. పని చేసేటప్పుడు మనము దేవునితో కలిసి ఆయన చేతులను పట్టుకొని పని చేస్తే వర్ధిల్లుతాం. Amen. చాలా మంది ఈ రోజులో వచ్చి బిల్డింగ్, నిన్నటి రోజు కూడా ఒక డాక్టర్ వచ్చారు, డాక్టర్ సురేష్, డాక్టర్ అనూష.
ఇద్దరు తమ కుమారుతో వచ్చి ఈ బిల్డింగ్ అన్నీ చూపిస్తూ ఉన్నాను. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఫాదర్ ఈ లాక్డౌన్లో ఎప్పుడు కట్టారు ఇది? మేము కూడా వస్తున్నాం పోతున్నాం, ఎప్పుడు ఇది అయిపోయింది? లాక్డౌన్లో ఎట్లా వచ్చింది కానుకలు, ఎలా కట్టగలిగారు అన్నాడు. నేను చెప్పాను, అందుకే ప్యాంప్లెట్స్ కూడా ప్రింట్ చేయలేదు, కరపత్రికలు కూడా ప్రింట్ చేయలేదు. ఎందుకంటే నేను కట్టి ఉంటే కదా కరపత్రికలు పంచి ప్రజలకు వచ్చి చూపించాలి. దేవుడు చేశాడు, దేవుడు ఎవరిని పంపిస్తారో వాళ్ళు వస్తారని చెప్పి వదిలిపెట్టారన్నాడు. బాధ్యతల కంటే గొప్ప బాధ్యత దేవునితో ఉండడం. లేకపోతే ఈ బిల్డింగ్స్ అన్నీ ఉట్టి బిల్డింగ్స్, అంతా శూన్యమే. చప్పట్లు కొడుతూ పాడదామా? నీకు ఎన్ని బాధ్యతలు ప్రభు ఆ బాధ్యతలను ప్రభు చేతులతో కలిపి చేస్తే చేయలేనిది ఏమున్నది? చప్పట్లు కొడుతూ, దేవా ఈ బాధ్యతల కన్నా నీతో ఉండడమే గొప్ప బాధ్యత. ఐ లవ్ యు టు బి విత్ యు, దట్స్ వై ఐ లవ్ యు జీసస్. దేవా నీతో ఉండడమే గొప్ప బాధ్యత. దానిలో ఉన్న ఆనందం ఎవ్వరి వలరే అని చప్పట్లు కొడుతూ పాడదామా? నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever, forever, forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever, forever, forever. కీర్తన 16:11 జీవమునకు చేర్చు మార్గము నీవు నాకు చూపించు. You will show me the way to walk in the path of life. Psalm 16:11. We sing that now. ఇప్పుడు దాన్ని పాటగా పాడబోతున్నాం. నాకెన్ని బాధ్యతలున్నా, నాకెన్ని బరువులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు శూన్యమే. నాకెన్ని బాధ్యతలున్నా, నాకెన్ని బరువులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు శూన్యమే. నా మార్గము జీవమువై నీవు నాతో నడువగా, నా మార్గము జీవమువై నీవు నాతో నడువగా, నేనెన్నడు తొట్టిల్లను నీ బాటలో, నేనెన్నడు తొట్టిల్లను నీ బాటలో. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever, Amen. forever, Yes, Lord. forever. I love you Jesus, I will never I love you Jesus, I love you Jesus. నిన్నే ప్రేమిస్తానయ్యా. Forever, forever. ఎన్నో బాధ్యతలు మీకు ఉన్నాయి. కుటుంబాన్ని చూసుకోవాలి, కూరగాయలు కొనాలి, మార్కెట్కి వెళ్ళాలి. ఓ మై గాడ్, ఇన్ని బాధ్యతల మధ్యలో ఫాదర్ సిస్టర్స్కి అయితే టైం దొరుకుతుందని అనుకుంటున్నారా? మోషే పెళ్లి చేసుకున్న వ్యక్తి సందీపు గూడాలను తయారు చేసి, ఒకవైపు పిల్లలు, భార్య, 6 లక్షల మంది, సందీపు గూడాలను తయారు చేసి ప్రభుతో గడిపాడు. కావున అందరూ లేచి నిలబడి ఆయనకి సల్యూట్ చేశారు. అది గొప్ప ఆస్తి. ఐ లవ్ యూ లైక్ మోసెస్. చేతులెత్తి మోషేలాగా ప్రభుని ప్రేమించే వరం కావాలని ప్రార్థించుకున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. ద లాస్ట్ డికేడ్, ప్రేయింగ్ ఫర్ మర్సీ టు టెల్ హౌ మచ్ వి లవ్ హిమ్. ఈరోజు మనం చివరి గుర్తులో ఎంతగా నన్ను ప్రేమించి ప్రాణత్యాగం చేసి రక్తాన్ని దారబోసి చివరి బొట్టు రక్తాన్ని కూడా మన కోసం ఇచ్చేసి ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆ ప్రేమలో లీనమై ఆ ప్రేమ సాగరంలో మునిగి తేలటానికి 3 గంటల ప్రార్థనలో కారుణ్య జపమాలలో యేసు ప్రభు పలికిన మాట, సిస్టర్ ఫౌస్టీనా అనే అమ్మగారికి దర్శనమిచ్చి పలికిన మాట, ఈ టైంలో ఎవరైనా ఈ కారుణ్య జపమాల చెప్తే నా హృదయ అంతరంగం లోపలికి వెళ్ళి ఆ ప్రార్థన కదలించి ఆ కరుణ ప్రవహించే విధంగా నేను చేస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. నేను శిక్షించే దేవుడు కాదు, మన్నించే దేవుడు, కృప చూపే దేవుడు. ఇది కృపాకాలం, అందువలన కృప కోసం కరుణ కోసం అర్థించండి అన్నాడు. ఈ కాలం చెడు కాలం, ఇది మహమ్మారి కాలం, ఇది డెల్టా వైరస్, ఒమిక్రాన్ వైరస్ అని మనల్ని పట్టి పీడించే కాలం. కానీ ఇదే టైంలో దేవుడు కృపాకాలం ఇస్తున్నాడు, కృపా సమయం ఇస్తున్నాడు. అదే 3 గంటల సమయం. ఈ టైంలో మనం చేసే ప్రార్థనలు ప్రత్యేకంగా సాంబ్రాన్ని పొగవలే ప్రభు సన్నిధికి చేరునుగా. మత్తయి సువార్త 9:35లో యేసు సువార్తను ప్రజలకు ప్రకటించుటూ జనుల వ్యాధులు బాధలు ఎలా పోగొట్టుచుండెను. ఈ మాట ప్రకారం మీలో నాలో ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యాధి బాధను దేవుడు పోగొట్టుకొని మనందరిని విడుదలను దయచేయునుగా. కీర్తన 10:14 సహాయం చేయుటకు నీవు సిద్ధముగా ఉందువు అని కీర్తనకారునితో మనం పాడబోతూ ఉన్నా. చివరి గుర్తు, ద లాస్ట్ డికేడ్, ప్రే ఫర్ యువర్ హీలింగ్. వాట్స్ యువర్ స్ట్రగుల్, వాట్ ఆర్ యువర్ డిసీజెస్? ఆస్క్ ద లార్డ్ టు టచ్ యూ అండ్ హీల్ యూ డ్యూరింగ్ దిస్ డికేడ్. ఈ పాట పాడినప్పుడు వ్యాధి బాధలన్నిటిని పోగొట్టుకొని లోకములో ఆనందమును దయచేసి, ఆయురారోగ్యం దయచేసి, దీర్ఘాయుష్ను దయచేసి యేసయ్యకు అర్పించి పాడుదాం. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో కొద్దిగా నాకు చోటు ఉంటే చాలులే. నా హృదయం నుండి నీకు ప్రేమ పాట, ఫ్రమ్ మై హార్ట్ టు యువర్ హార్ట్. దిస్ ఇస్ అ లవ్ సాంగ్ టు యు జీసస్. ఐ లవ్ యూ జీసస్. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Forever, forever, forever. I love you Jesus, I love you Jesus,
I love you, Jesus. Forever, forever, forever. యేసయ్య మనం ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఇన్ని రోజులు పాట పాడి స్తుతించి దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం మనకే లభించింది. Thank you, Lord. We are privileged people to belong to Jesus. Thank you, Lord. సిస్టర్స్ అండ్ ఫాదర్స్ ఇంకా ప్రివిలేజ్ వాళ్ళకి దేవునితోనే గడిపే భాగ్యం, దేవునిలో ప్రేమలో పడిపోయే భాగ్యం. చప్పట్లు కొడుతూ గురువులకు సిస్టర్లు మనకిచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ స్తుతిస్తాం, ఆరాధిస్తాం. నాకెన్ని వ్యాధులున్నా, నాకెన్ని సమస్యలున్నా, నీవు నాతో ఉండగా నాకు ధైర్యమే. నాకెన్ని వ్యాధులున్నా, నాకెన్ని సమస్యలున్నా, నీవు నాతో ఉండగా నాకు ధైర్యమే. నా వైద్యుడు నీవై నా వెంట ఉండగా, నా వైద్యుడు నీవై నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ హస్తమును. నేనెన్నడు విడువను నీ హస్తము. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. Forever, Amen. forever, Yes, Lord. forever. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. Forever, forever, forever. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే, నీ తోటే చాలులే, నీ హృదయంలో చోటుంటే చాలులే. I have decided to follow Jesus. నేను నీతో ఉండటకు, నిన్ను వెంబడించటకు నిర్ణయించబడ్డాను. అందుకే I love you, Jesus. 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 Forever. Amen. Amen. Hallelujah. Hallelujah. ఆంధ్ర, తెలంగాణ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు మాత్రం కాకుండా ప్రతి ఒక్కరికి ఈ వార్త అందాలని మధ్యలో ఇంగ్లీష్లో ఈరోజు కొన్ని మాటలు చెప్పాను. టుడే ఐ యాడెడ్ ఫ్యూ ఇంగ్లీష్ వర్సెస్ అండ్ రిఫ్లెక్షన్స్ బికాస్ ఇట్ హ్యాస్ టు రీచ్ అవుట్ టు సో మెనీ పీపుల్. చాలామంది అడుగుతున్నారు, అప్పుడప్పుడు కొద్దిగా ఇంగ్లీష్ చెప్పరా ఫాదర్, లిటిల్ ఇంగ్లీష్ వై డోంట్ యూ యాడ్, బికాస్ వీ హావ్ గట్ సో మెనీ ఫ్రెండ్స్ హూ నో ఇంగ్లీష్ బట్ నాట్ తెలుగు. ఫర్ దేర్ సేక్ నవ్ అండ్ దెన్ వీ విల్ యాడ్ లైక్ దిస్. అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు ఇంగ్లీష్లో కూడా ప్రజలకు అందించి అందరి కరుణ కోసం ప్రార్థించి ఈ మహమ్మారి కాలిపోనుగా. Amen. చేతులెత్తి చివరి గుర్తును ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అలాగే ఆన్లైన్ లో ఉండండి, చేతులెత్తండి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ బీ ఆన్ ది ఆన్లైన్. స్పెషల్ అనౌన్స్మెంట్స్, కొన్ని ప్రకటనలు దయచేసి వినండి. మనము డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ డే అనగా దివ్యవాక్కు కుటుంబ సభ్యుల యొక్క పండుగను జనవరి 26 we are సెలబ్రేట్ కొనియాడుతున్నాం. ఆ దినము కోసం నవదిన ప్రార్థనలు ప్రతిరోజు 6:30 గంటలకు మీ కుటుంబం బాగుండాలని, కుటుంబానికి ఏ హాని కలుగకూడదని, కుటుంబంలో ఉన్న పిల్లలకు బంగారు భవిష్యత్తు లభించాలని, కుటుంబ విన్నపముల కోసం ప్రత్యేక ప్రార్థనలు ప్రతిరోజు 6:30 గంటలకు అనగా జనవరి 17 నుండి 25 వరకు, మరునాడు 26 పండుగ. ఈ 10 రోజులు ప్రత్యేక పూజ బలిని అర్పిస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ప్రతి కుటుంబం దీవించబడాలని ప్రార్థిస్తూ ఉండండి. ప్రతిరోజు 6:30 గంటలకు పూజా బలిలో మీ కుటుంబంలో కోసం ఉద్దేశములను పంపించి పూజలు అర్పించవచ్చు. ఎస్, on Jan 26th we are celebrating the Divine Word Family Members Day who helped us for last 26 years. 26 సంవత్సరాలు ఈ సెంటర్కి సహాయం చేసిన కుటుంబాలను, వారి కుటుంబంను దేవుడు నిర్మించాలని, దీవించాలని ప్రత్యేక ప్రార్థన. మీరు కూడా ఆ పూజలో పాల్గొనవచ్చు, పూజలు అర్పించవచ్చు. యూ కెన్ ఆల్సో ఆఫర్ ద మాస్ from 17th January to 25th January, and 26th is the Feast of the Families, Divine Word Family Members Day. నేను కూడా వ్యక్తిగతంగా ఒకటి నా కుటుంబం కోసం ఒక ప్రార్థన అడగాలి, అందుకే ఆన్లైన్లో ఉండండి అన్నాను. రేపటి దినం మా అక్క బిడ్డ అనగా నా కోడలు, మేన కోడలు, ఆమె కష్టపడి లోన్ తీసుకొని ఇల్లు కట్టి రేపు గృహప్రవేశం. నేనే రావాలని, దీవించాలని, ఓపెనింగ్ చేయాలి, ఆ మామ ద్వారానే జరగాలి అని కలలు కన్నారు. కానీ నేను వెళ్ళలేకపోయాను. అందువలన నేను ఇచ్చే గిఫ్ట్ మీ చేతులెత్తి ఆ కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థించండి. మరి ఏ గురువును వాళ్ళు సంప్రదించబోతున్నారో తెలీదు. ఆ గురువు అక్కడికి వెళ్ళినప్పుడు దైవ సన్నిధి ఆ ఇంటిలో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. ప్రభు చెప్తున్నాడు, నీవు నా మందిరమును కడితే నేను నీ ఇల్లు కడతానన్నాడు. If you build my house, I will build your house, God said. 2 Samuel 7:11, 2 Samuel 7:11. ఆ విధంగా నా కోడలు, నేను కోడలు ఏంజల్, భర్త స్టీఫన్, చిన్న కుమారుడు నా మనవుడు జోహన్, వీరిద్దరిని ఇద్దరు కుటుంబంలాగా రేపటి దినం ఏ గురువు అయితే దీవిస్తున్నారో ఆ గురువు ద్వారా అక్కడ గృహప్రవేశం చక్కగా జరగాలని, దేవుని దీవెనలు పొందాలని ప్రార్థించండి. నేను రాలేకపోతున్నాను కావున కొద్దిగా వాళ్ళకి బాధ ఉంది. ఆ బాధను దేవుడు అక్కడికి వెళ్ళి మరియ తల్లితో పాటు దేవుడు దీవించాలని ప్రార్థించండి. ఇలాంటివి ఉంటుంది మా పరిస్థితులు. గురువుగా, కన్యాస్త్రిగా జీవించినప్పుడు కొన్ని విషయాలు మేము మా కుటుంబంలో జరిగినప్పుడు వెళ్ళలేము. కారణం వాళ్ళకంటే ఎక్కువగా ఐ లవ్ యూ జీసస్ అని పాట పాడడం కష్టమే. లిటిల్ డిఫికల్ట్ సమ్ టైమ్స్ when we cannot go to our own families when important occasions because we sang I love you Jesus. This is a challenge. గురువుల కోసం, కన్యాస్త్రుల కోసం ప్రార్థించిన మీరు రేపటి దినం ఆ గృహప్రవేశ సందర్భంగా ఏంజల్ని, స్టీఫన్ను, జోహన్ను, సహాయమేరిన మా అక్కను, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని, నాకు వాళ్ళ కుటుంబమే ఎక్కువగా సహాయం చేసే కుటుంబం, నా మీద ఎక్కువగా శ్రద్ధ వహించే కుటుంబం, అలాగే ఇంకా 2-3 కుటుంబాలు ఉన్నాయి మా ఊర్లో, మా ఇంటిలో. వాళ్ళందరినీ ప్రభు దీవించాలని కూడా ప్రార్థించుకోండి. వాళ్ళతో పాటు మీ కుటుంబాలను దీవించాలని చివరి ఆశ్రమంలో కొరకై ప్రార్థించుకుందాం. దేవుల తండ్రి ప్రభు, 15 మంది యవ్వన బిడ్డలు ప్రభు, అమ్మాయిలు, వాళ్ళ జీవితంలో ఐ లవ్ యూ జీసస్ అని చెప్పి ముందుకు వచ్చి సిస్టర్ కాబోయే ఆ తరుణంలో శిక్షణ కోసం
కొన్ని రోజులు ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకోవటానికి వచ్చిన ఆ బిడ్డలను కూడా ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాను. Amen. వాడు క్రమశిక్షణలో ప్రార్థనలో ఎదిగి రేపటి దినం నక్షత్రం లాగా ప్రకాశించాలని మంగళవారం విన్నటువంటి వాక్కు వారి హృదయంలో ఎప్పుడు వినబడునుగా. Amen. Bless all those 15 young hearts who is after you. May they shine for you like a stars. Amen. 15 stars. Amen. Yes, we prayed for them on Lord Tuesday and we pray for them today. అలాగే ఇక్కడ చేరిన ఈ బిడ్డలను వాళ్ళ కుటుంబాలను మరి ముఖ్యంగా 17వ తారీఖు నుండి మేము ప్రారంభించేది నవదన ప్రార్థన ద్వారా ఈ మహమ్మారిలో ప్రతి కుటుంబాన్ని దేవుడు రక్షించునుగా. Amen. అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ప్రభు ఇప్పుడు తాకునుగా. Amen. మీ అందరి జీవితంలో మేలులు జరుగునుగా. Amen. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి ఈ మహమ్మారిలో భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, and may His blessings remain with you forever and ever. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. We love you, Lord, forever